యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. నెక్స్ట్ రెండో పాఠం నేర్చుకుందాం. మనం అభివృద్ధి కావాలంటే, కుటుంబం కానీ సంఘం కానీ వ్యక్తి కానీ అభివృద్ధి కావాలంటే ఏం చేయాలి? రండి, 12వ వచనం. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను, మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. చాలు, ఒక మాట. అద్భుతములు లేక మహత్కార్యాలు, సూచక్రియలు దేవుడు ఎందుకు చేస్తాడు? దేవుడు ఎందుకు చేస్తాడు? నీ జీవితంలో ఒక మిరాకిల్ జరిగింది, ఇప్పుడు దేవుడు ఎందుకు చేస్తున్నాడు? దేవుడు ఎందుకు అద్భుతాలు చేశాడు? దేవుడు ఎందుకు మహత్కార్యాలు చేశాడు? దేవుడు ఎందుకు సూచక్రియలు చేశాడు? ఇక్కడ వాక్యము వెలుగులో చూడండి. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే కానీ మరి దేనిని గూర్చియు మాటలాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికి ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఆ మాట అంటలేదు, అన్యజనులు విధేయులగునట్లు. అన్యజనులు అంటే దేవుడు ప్రేమ. నాకు ఈ మాట చదువుతుంటే నాకు కడుపు ఎంతో నిండింది. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని రక్షించడానికి ఏ వ్యక్తిని ఎలా డీల్ చేయాలో అలా చేస్తున్నాడు. ఆమె చెప్పండి. కొందరికి వాక్యం అంటే చాలా ఇంట్రెస్ట్, వాక్యం సరిపోతుంది, దేవుని వాక్యం మాట్లాడుతుంటే వాళ్ళు బాగా ఉజ్జీవించబడతారు, బలపడతారు. సో అలాంటి వాళ్ళకి వాక్యంతో మాట్లాడుతున్నాడు, వాడు వాక్యం ద్వారా విధేయతలోకి తీసుకెళ్తున్నాడు. కొంతమందికి మహత్కార్యాలు చేస్తున్నాడు. వీళ్ళు మామూలుగా వీళ్ళకి వాక్యం అర్థం కాదు, చదువు లేదు, గ్రహించే శక్తి లేదు. సో వాళ్ళకి మహత్కార్యాలు చేస్తున్నాడు. కొంతమందికి సూచక్రియలు చేస్తున్నాడు. నేను కూడా నా జీవితంలో కొన్ని గుర్తులు పెట్టుకుంటాను. ప్రభువా, ఈ విషయం నీ చిత్తమైతే ఇలా చూపించు, ఈ విషయం నీ చిత్తమైతే ఇలా చూపించు, ఇలా అడుగుతాం. దేవుడు సహాయం చేస్తాడు, అట్లనే దేవుడు నడిపిస్తాడు, సూచక్రియలు చేస్తాడు. కొందరికి స్వస్థతలు చేస్తున్నాడు. నిజం, కొందరికి మహత్కార్యాలు, సూచక్రియలు, గుర్తుల బలము, స్వస్థతలు, వాక్యము, రకరకాలుగా. నాకేది కావాలో నా లైన్లో, నీకేది కావాలో నీ లైన్లో, నీకు ఎలా కావాలో నీ లైన్లో దేవుడు ఏదో ఒక రీతిగా నిన్ను సంధిస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, తన ప్రేమను నీ ఎడల నిరూపించుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? విధేయులగునట్లు. ఆమేన్ చెప్పండి. విధేయులగునట్లు. నువ్వు విధేయుడు కావాలని, నేను విధేయుడిని కావాలని. నీ లైఫ్లో దేవుడు, ఇప్పుడు మీరందరూ కూడా ఒక చిన్న టెస్ట్ మనీ చెప్పమన్నా అనుకోండి, చాలా చక్కగా చెప్తారు. దేవుడు నిన్ను ఎలా రక్షించాడు, దేవుడిలోకి నువ్వు ఎలాగొచ్చావు, దేవుడు నీకు ఎలా మేలు చేశాడు, మీ వివాహాలు ఎలా చేశాడు, మీ ఇంటి విషయాలు ఎలా చేశాడు, మీ ఆర్థిక విషయాలు ఎలా చేశాడు, మీ పిల్లల విషయాలు ఎలా చేశాడు, ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంది. లేకపోతే మనం ఇక్కడ దాకా రాలేం కదా. నేను మాత్రం ఇక్కడ దాకా వస్తానా? నేనేమన్నా మీకంటే తక్కువ ఏంటి? మేము కూడా ఇలానే ఉంటాం, లోకమే కదా, లోకంలోనే ఉంటాను కదా, లోకాశలు ఉంటాయి కదా. కానీ ఇక్కడ దాకా ఎలా వచ్చావు? నాకు దేవుడు చాలా బలమైన గుర్తులు ఇచ్చాడు. నా జీవితంలో కూడా దేవుడు కార్యాలు చేశాడు, నన్ను ఆదరించాడు, నన్ను ధైర్యపరిచాడు, నన్ను రక్షించాడు, నన్ను స్వస్థపరిచాడు, నన్ను బ్రతికించాడు, మానసిక స్థితి నుంచి విడిపించాడు, ఎన్నో చేశాడు. కాబట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు, ఎన్నో చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. సో ఎన్నో చేసి నిన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. నువ్వు మాత్రం ఊరికి వస్తావా? మనము విధేయులమై దేవుని కొరకు ఉపయోగపడాలని. ఇట్లా ప్రతి ఒక్కళ్ళకి దేవుడు చేస్తాడు, విధేయులుగా ఉండాలని. సో దేవుడు మహత్కార్యాలు, సూచక్రియలు చేసినా కూడా విధేయులం కాకపోతే ఎలాగా? బాప్తిసం తీసుకోవాల్సిన బిడ్డలు బాప్తిసాలు తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? దేవుడు నిన్ను బ్రతికిచ్చాడు, దేవుడు నీకు వర్తమానం ఇచ్చాడు, దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. నువ్వు విధేయత చూపిస్తావనే కూర్చోబెట్టు. నువ్వు విధేయత చూపిస్తావు, నీకు పాస్ చేశాడు. నువ్వు విధేయత చూపిస్తావు, నీకు జాబ్ ఇచ్చాడు. నువ్వు విధేయత చూపిస్తావు, నీకు బిడ్డలను ఇచ్చాడు. నువ్వు విధేయత చూపిస్తావు, నీకు ఆర్థిక స్తోమత ఇచ్చాడు. నీకు ఏం చెయ్యగలడో, దేవుడు ఏం చెయ్యాలో అది చేస్తూనే ఉన్నాడు, ఇంకా చేస్తూనే ఉన్నాడు, క్షమిస్తూనే ఉన్నాడు. కనుక మనం పోస్ట్ పోన్ చేయకూడదు. ఆమెన్ చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి.
పోస్ట్పోన్ చేస్తే ఆ తర్వాత అవకాశాలు, వాయిదా వేస్తే అవకాశాలు ఉండవు, అట్లా లేవు. అది గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇందుకే దేవుడు మహత్కార్యాలు, సూచక్రియలు చేస్తాడు. హెబ్రీ పత్రిక 2:3 ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై, దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుండగా, వినిన వారి చేత మనకు ఏమైందంట? దృఢపరచబడెను. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుందాం? ఈ రక్షణను దేవుడు ఎలా చేస్తున్నాడు, ఎలా ప్రకటిస్తున్నాడు? ఈ రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారం సూచక్రియలు చేశాడు. దేవుడు తన చిత్తానుసారం మహత్కార్యాలు చేశాడు. దేవుడు తన చిత్తానుసారం నానా విధములైన అద్భుతములు చేశాడు. వివిధములైన పరిశుద్ధాత్మ వరాలను అనుగ్రహించడం చేత ఆయన వాక్యాన్ని దృఢపరిచాడు. సో రక్షణ పొందాలి. నీ ప్రాక్టికల్గా నీ లైఫ్ చూపిస్తున్నాడు, నీ ప్రక్కన వాళ్ళతో చూపిస్తున్నాడు. దేవుడు ఎన్నో చేస్తాడు. అంటే రక్షణ పొందమని, విధేయత చూపించమని. సరే, ఇంత చేసినా నువ్వు కొంచెం నిర్లక్ష్యం చేసావు అనుకో, బైబిల్ ఏం చెప్తుంది? ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల, ఆ మాట అండర్లైన్ చేసుకుని ఎలాగ తప్పించుకుంటావు? లోకంలో అంటే తప్పించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. దేవుడి దగ్గర ఎలా తప్పించుకుంటావు? మనం పోలీసుల దగ్గర తప్పించుకుంటారేమో, కోర్టుల్లో తప్పించుకుంటాం. అసలు లోకంలో తప్పించుకుంటావు, ఒకవేళ నీకున్న ధనము, పలుకుబడి తప్పించుకుంటాం. కానీ దేవుడి దగ్గర ఎలా తప్పించుకుంటాం? ఇంత గొప్ప రక్షణ, ఇంత క్లారిటీగా, ఇంత స్పష్టంగా, ఇంత సూటిగా, ఇంత ప్రాక్టికల్గా దేవుడు తన సువార్తను నీ కొరకు ప్రకటిస్తున్నప్పుడు నువ్వు నేను ఇప్పుడే రక్షించబడతాను, నేను ఇప్పుడే లోబడతాను, నేను ఇప్పుడే సరిదిద్దబడతాను, నువ్వు పశ్చాత్తాపడి రక్షణలోకి రావాలి కదా. నువ్వు దాన్ని మిస్ చేసుకుంటే నువ్వు ఎలా తప్పించుకుంటావు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇక్కడ కూర్చుని మనందరము, నేను ఎలా తప్పించుకోగలను ప్రభువా? నీ వాక్యానికి విధేయత చూపించకపోతే నేను ఎలా తప్పించుకుంటానయ్యా? నేను ఎలా ఎస్కేప్ అవుతానయ్యా అని ఎప్పటికప్పుడు మోకరించి వ్యక్తిగతంగా దేవుని పాదాల దగ్గర మీరు ప్రార్థన చేసుకోండి. అప్పుడు దేవుడు కార్యము చేస్తాడు. కనుక ఇది 2వ అనుభవం, మనం దీవించబట్టాను. 3వ అనుభవంలోకి వద్దాం రండి. అపోస్తలుల 5:13 కడమవారిలో, అందరు బిగ్గరగా చదవండి, కడమవారిలో ఎవడును వారితో కలుసుకొనుటకు తెగింపలేదు. ఎవరు తెగింపలేదు? వారిని అంటే పేతురు, యోహాన్ని, అపోస్తలుని కలుసుకోవడానికి తెగించలేదు. అది 3వ మాట మనం దీవించబడటానికి నేర్చుకోవాలి. కొన్ని విషయాలు తెగించకూడదు. తెగించడం చాలా ప్రమాదం. కనుక తెగించి పని చేయకూడదు, తెగించి మాట్లాడకూడదు, తెగించి నిర్ణయాలు తీసుకోకూడదు. వాళ్ళు తెగించలేదు. అయితే తెగించలేదు అనే మాటకు ముందు కడమ వారిలో ఎవడనూ తెగించలేదు. ఈ మాట నాకు చాలా పాఠం నేర్పింది. కడమవారంటే ఎవరు అసలు? కడమవారిలో తెగించలేదు అంటున్నాడు కదా. కడమవారు ఎవరు అసలు? మీ మనసులో ఎవరన్నా తడుతున్నారా? కడమవారు అంటే ఎవరిని అంటాం కడమవారని? ఆలోచించండి, బైబిల్ని కడమవారు. మనకు యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, కడపటి వారు మొదటి వారు కుదురు. మొదటి వారు అంటే కడపటి వారు అంటే ఏమంటారు? లాస్ట్ వారు, అంతే కదా. కడమవారు అంటే ఎవరు? వారు లాస్ట్ వారు. మొదటి వారు అంటే మొదటి వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ కడమవారు అంటున్నాడు. కడమవారు ఎవరు కలుసుకోవడం లేదు అంటే, కడమవారు అంటే ఎవరు? లాస్ట్ ఉన్న వాళ్ళు అంటే ఎవరు? లేకపోతే చిన్నవాళ్ళు అంటే ఎవరు? లేకపోతే తక్కువ వాళ్ళు అంటే ఎవరు? కడమవారు అనే పదానికి ఈ పదం వాడతాం. ఆ కడమవాళ్ళు కడవారండి అంటే వాళ్ళు తక్కువ వాళ్ళండి, వాళ్ళు చిన్నోళ్ళండి, వాళ్ళు లాస్ట్లో ఉండేవాళ్ళండి, వాళ్ళు వెనకబడ్డ వాళ్ళండి, వీరిని అంటాం కడమవారిని. బిబ్లికల్గా ఈ కడమవారు తెగించలేదు, అపోస్తులను కలుసుకుంటే తెగించలేదు అంటున్నారు. బైబిల్ వ్యాఖ్యానకర్తలు ఏం చెప్పారంటే, స్పిరిచువల్గా పడిపోయిన వారు లేకపోతే స్పిరిచువల్గా వెనకబడిన వారిని కడమవారు అంటారు. ఆమె ఏం చెప్పండి అందరూ? ఆత్మీయంగా ఎదగని వారిని ఏమంటారు? కడమవారు అంటారు. ఆత్మీయంగా ఎదిగిన వారిని ఏమంటారు? మొదటి వారు అంటారు. ఇప్పుడు ఇక్కడ కూర్చుని మనందరం కడమవారు అంటే ఎవరు? ఎవరైతే ఆత్మీయంగా ఎదగట్లేదో వాళ్ళని ఏమంటారు? కడమవారు. మొదటి వారంటే ఎవరు? మాట్లాడడం పర్వాలేదు. మొదటి వారంటే ఎవరు? ఎవరైతే స్పిరిచువల్గా ఎదుగుతున్నారో వారిని మొదటి. కానీ చర్చెస్లో కల్చర్ ఎలా ఉంటుంది? ఎవరిని కడమవారు అంటారు, ఎవరు మొదటి వారు అంటారు? యాకోబు పత్రికలో రాస్తారు, ఎవరైనా మంచి బట్టలు వేసుకొని బంగారు పొంగరం పెట్టుకొని చర్చికి వస్తే ఏమంటారంట? నువ్వు వచ్చి ముందు కూర్చో అంటారంట.
ఎవరైనా సరైన ఖరీదైన వస్త్రాలు ఖరీదైన ఆభరణాలు లేకుండా, డబ్బు లేకుండా ఎవరైనా చర్చికి వస్తే వాళ్ళని వెనక కూర్చో అని అంటారంట. మీరు అలా చేయకండి అని యాకోబు పత్రికలో చెప్తూ ఉంటాడు. సో కడమవారంటే పేదవాళ్ళని కాదు. ఆమేన్ చెప్పండి అందరూ. కడమవారంటే ఏమీ లేని వాళ్ళని కాదు. కడమవారంటే స్పిరిచువల్గా వాళ్ళు ఎదగని వాళ్ళు. సంఘములో ఎవరు కడమవారికి ఉండాలి, ఎవరు మొదటి వారికి ఉండాలంటే ఎవరైతే స్పిరిచువల్గా గ్రో అవుతారో. దేవుని సేవకులకు మీతో చెప్తున్నాను, నేను ఆత్మీయంగా ఎదగాలి. ఆత్మీయంగా ఎదిగిన పేదవాడైనా పర్వాలా, ఆత్మీయంగా ఎదిగిన విద్య లేనివాడైనా పర్వాలా, ఆత్మీయంగా ఎదిగిన ఏమీ లేనివాడైనా పర్వాలా, ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తి ఒకవేళ తెలివి లేనివాడైనా పర్వాలా, ఆత్మీయత లేని ధనవంతుల కంటే, ఆత్మీయత లేని జ్ఞానవంతుల కంటే, ఆత్మీయత లేని ఇంకా రకరకాల ఎబిలిటీస్ కలిగిన వాళ్ళకంటే వాళ్ళని దేవుడు చాలా ముందుగా తీసుకొస్తారు. సో ఒక క్లారిటీ నీకు రావాలి. ప్రభు, నేను కడమున్నానా, నేను మొదటున్నానా, నేను స్పిరిచువల్గా గ్రో అవుతున్నా, నేను ఏమన్నా డిజార్డర్లో ఉన్నానా, నేను తగ్గిపోతున్నానా? ప్రతి ఒక్కళ్ళు మనం చెక్ చేసుకుంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. దీవించబడే వ్యక్తికి ఉండే లక్షణం ఇది అనమాట. సో ఇప్పుడు ఈ కడమవారు అంటే స్పిరిచువల్గా బాగా తగ్గిపోయిన వారు లేదా బలహీనపడిన వారు ఎవరినో ఆయన వెళ్ళి అడగటానికి, వాళ్ళని కలుసుకోవటానికి తెగింపల. ఏంటయ్యా పేతురు, ఏమయ్యా ఏం చేసావు నువ్వు అసలు? నర్సరావుపేట దగ్గర ముత్తనపల్లి అనే ప్రాంతంలో దైవజనుడు మీటింగ్ పెడుతున్నారు, సెమీ క్రిస్మస్. వీళ్ళు లైటింగ్ చాలలేదని ఒకతను పోలెక్కించి ఏదో లైట్కి సంబంధించి కరెంట్ పని చేయిస్తున్నాడు. మరి ఎలా పొరపాటు జరిగిందో ఆ కరెంట్ షాకు ఆ అబ్బాయికి కొట్టింది. వెంటనే స్తంభం మీద నుంచి కింద పడిపోయాడు. నర్సరావుపేట తీసుకెళ్ళి లోపే చనిపోయాడు. మంచి విశ్వాసి, పరిచర్య చేసి పిల్లాడు అనమాట. ఒక టీం, వాళ్ళదంతా ఒక టీము, ఆ టీంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఇది జరిగింది, వివాహం కూడా అయిపోయింది అతనికి. ఇంకా ఆ ఊర్లో వాళ్ళందరూ గోలగోలగా లేశారు. ఏ పాస్టర్ గారి మీదకి లేశారు కొట్టడానికి, లేకపోతే ఏదో చేయటానికి. అది అక్కడున్న సంఘ బిడ్డలు, కొంచెం ఆత్మీయంగా ఎదిగిన బిడ్డలందరూ పాస్టర్ గారిని సేవ్ చేశారు. వాళ్ళ చుట్టూ వచ్చి, మీరు ఎవరు కొట్టడానికి లేదు, తిట్టడానికి లేదు, దీని విషయం మేము తర్వాత మాట్లాడతాం అని అంతవరకు సేవ్ చేసి పంపించేశారు. ఇంకా వీళ్ళు చనిపోయిన అబ్బాయి తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఆ గ్రామస్తులు వచ్చి, మీరు జస్ట్ వరకు అటు నిలబడండి, ఆ పాస్టర్ గారి దగ్గర మేము డబ్బులు వసూలు చేస్తాం, లేదా ఆ పాస్టర్ గారిని ఏదన్నా చేస్తాం, ఆ పాస్టర్ గారిని లేకుండా పంపించేస్తాం, ఏదో ఒకటి చేస్తాం, మీరు ఏమనకండి, మీరు మాకు పక్షంగా ఊరికి అట్లా నిలబడండి అని చెప్పారు. అయితే వాళ్ళందరూ ఒక మాట ఏమన్నారంటే, మా అబ్బాయి ఇష్టపూర్వకంగా పరిచర్య చేయడానికి వెళ్ళాడు, మా అబ్బాయి దేవుని సేవ చేస్తున్నాడు, అది ఊహించకుండా జరిగిన సంఘటన, పాస్టర్ గారిది ఏమీ తెలియదు, పాస్టర్ గారు దాని విషయంలో ఏమాత్రం పొరపాటు లేదు కనుక అది అనుకోకుండా అలా ఎప్పటి నుంచో పరిచర్య చేస్తున్నా, ఆ రోజు అనుకోకుండా జరిగింది. దేవుడి దగ్గరికి వెళ్ళాడు. పోయింది మా పిల్లోడు, మీ పిల్లోడు కాదు. మాకేమీ ఇబ్బంది లేదు, దేవుడి దగ్గరికి వెళ్ళాడు అనుకున్నాం, దేవుడు తీసుకున్నాడు అనుకున్నాం. కానీ పాస్టర్ గారిని మీరు ఏమీ అనొద్దు, మా గురించి మీరేమీ రిస్క్ తీసుకోవద్దు, పంపించేశారు. ఒక్క మాట కూడా పాస్టర్ గారి మీద రానివాడు. పాస్టర్ గారు అక్కడే కూర్చున్నాడు, బాడీ కాడే కూర్చున్నాడు. భూస్థాపన చేశారు. తర్వాత అక్కడ ఒక చర్చి కట్టారు. ఆ చర్చి ఆ బ్రదర్ పేరేదో పెట్టి అతను మెమోరియల్గా దేవుని సేవకుని చెప్తాను. అంటే సహజంగా ఒక ఇన్సిడెంట్ జరిగితే మీదకి వెళ్తారు కదా, ఇంత జరిగిందేంటి, పేతురు అసలు అననే చచ్చిపోయాడు, చప్పిర చచ్చిపోయాడు, ఒక ఫ్యామిలీ లేచిపోయింది సంఘంలోంచి. సో ఏదన్నా అడగాలి, ఏదైనా చెప్పాలి, ఏదైనా హెచ్చరించాలి, కొట్టాలి, తిట్టాలి, మాట్లాడాలి అని ఎవరైనా సాహసించి వాళ్ళ దగ్గర కలుసుకోవడానికి కూడా వెళ్ళలేదంట. కడమవారే వెళ్ళలేదు. ఇక స్పిరిచువల్ పీపుల్ అసలు వెళ్ళరు కదా, స్పిరిచువాలిటీ లేనోళ్ళే వెళ్ళలేదు. దేవునికి మహిమ కలుగును, తెగించలేదు. దేవుని సేవకుని చెప్తున్నాను, దయచేసి దేవుణ్ణి కానీ, దేవుని సంఘాన్ని కానీ, దేవుని సేవకుని కానీ కీడు చేయటానికి తెగించకూడదు. ఆమేన్ చెప్పండి అందరూ, గట్టిగా చెప్పండి. అలాంటి విషయాలు ఎవరు అలా చేయకూడదు. అలా చేయటం చాలా నష్టం. బైబిల్ గ్రంథం ఒక మాట చెప్తున్నారండి, సంఖ్యాకాండం 16 అధ్యాయము 1-4 చదువు. లేవీకి మునిమనుమడును రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను, అబీరాములను, పెలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద
మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తర్వాత అతడు కోరహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లనెను. చాలండి. ఇక్కడ విషయం ఏంటంటే కోరాహు, చెప్పండి, కోరాహు, దాతాను, అబీరాము మరియు 250 మంది వీళ్ళందరూ కలిసి మోషే మీద తిరుగుబాటు చేయటం ప్రారంభించారు. మోషే సాగిలపడ్డాడంట. ఎందుకు అలా చేస్తున్నారు? దేవుడు మీకేం తక్కువ చేశాడు? దేవుడు మీకు ఇవ్వాల్సింది ఇచ్చాడు కదా, ఇది దేవుని చిత్తం కదా, దేవుని పని కదా, మీరు అలా చేయకూడదంటే వాళ్ళు వినలేదు, చాలా తిరుగుబాటు చేశారు. అదే చదువుతూ పోతే అక్కడ ఏం జరిగిందంటే దేవుడు ఏం చెప్పాడో చూద్దాం. 16వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజములో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయుదని మోషే అహరోనుతో చెప్పగా వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడు అయిన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడుదువా అని వేడుకొని. ఒక్కడ పాపం చేస్తే అందరికీ నష్టం చేస్తావయ్యా అన్నాడు. ఆ తర్వాత చూడండి 27వ వచనం. కాబట్టి వారు కోరాహు, దాతాను, అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా, అందరూ చదవాలి, దాతాను, అబీరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి. మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపిననియు నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీనివల్ల మీరు తెలుసుకొందురు. మనుషులందరికీ వచ్చు మరణము అంటే మరణం మీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలుగునది వీరికి కలిగినలా యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించటం వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసినట్లా వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియనెను. 31. అతడు ఆ మాటలని చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరినూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. మనం అభివృద్ధి కావటం కొరకు కొన్ని ప్రాముఖ్యమైన మాటలు నేర్చుకుంటున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే తిరుగుబాటు యొక్క ప్రమాదం. నేను చెప్పాను కదా, దేవునికి, దేవుని సంఘానికి, దేవుని సేవకులకు విరోధంగా ముగ్గురు తీసుకున్న నిర్ణయం. ఎవరా ముగ్గురు? కోరాహు, దాతాను, అబీరాము. ఇలా ముగ్గురు నిజంగా మంచి కంటే చెడు త్వరగా స్పీడ్గా అర్థమవుతుందేమో, స్పీడ్గా తీసుకుంటారేమో. వీళ్ళు ముగ్గురు తీసుకున్న నిర్ణయానికి 250 మంది తోడయ్యారు. బహుశా కోరాహు, దాతాను, అబీరాము వీళ్ళు చాలా ధైర్యంగా స్టెప్ తీసుకున్నారు. ఎందుకంటే ఎంతమంది ఉన్నాం కదా, మోషేతో మనకేం పని? మోషే ఏం చేస్తాడు? ఒక్కడేం చేస్తాడు? ఎప్పుడైతే అలాగా తిరుగుబాటు చేయటం ప్రారంభించాడో దేవుడు ఒక వింతైన మరణం. నేను చదువుతుంటే బాధేసిందంటే తిరుగుబాటు చేసింది ముగ్గురైతే చనిపోయింది వాళ్ళకి సంబంధికులందరూ. వాళ్ళందరూ కూడా పసిపిల్లలతో సహా భూమి మృంగివేసింది, పశువులతో సహా భూమి మృంగివేసింది, వాళ్ళ ఇళ్లతో సహా భూమి మృంగివేసింది. దేవుడు మన దీవించటానికి కొన్ని లేఖనాలు స్పష్టంగా రాసిపెట్టాడు. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చక్కగా వివరించబడింది. వాస్తవాలు ఏమో మనకు తెలియదు కానీ, అన్ని విషయాలు మనకు తెలియదు కానీ, నేను ప్రాక్టికల్గా కొన్ని సంఘటనలు లిటరల్గా చూశాను. ఒకే ఇంట్లో 7 చనిపోయారండి. ఒకే ఇంట్లో ఒక సేవకునికి, సంఘానికి విరోధంగా పనిచేసినందుకు ఒకే ఇంట్లోనండి ఎన్నో సంవత్సరాలు, గట్టిగా 4-5 సంవత్సరాల్లో. చివరికి ఆ ఇల్లు వాళ్ళ సిద్ధాంతం ప్రకారం వాళ్ళు మరి ఏం చెప్పారో ఆ ఇంటికి కంపేసేసి వెళ్ళిపోయారు. అంతే, ఆ ఇంటికి కంపేసి వెళ్ళిపోయారు. అబద్ధం చెప్పటంలో ఒకళ్ళు యాక్సిడెంట్లో చనిపోయారు, ఒకళ్ళు ఒళ్ళు కాల్చుకొని చచ్చిపోయారు, ఒకళ్ళు క్యాన్సర్ వచ్చి చనిపోయారు, ఒకళ్ళు ఏదో మిషన్లో చేయబడి తర్వాత వాళ్ళ భర్త తాగి చనిపోయారు. సేవకునికి చెప్తున్నాను, దేవుడు మనకు రాసి పెట్టాడు. ఏంటంటే ఇవన్నీ ఇన్సిడెంట్స్ అండి. ఎందుకంటే మనం బీ డిసిప్లైన్, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా భయంతో ఉండాలి, చాలా మెళుకు కలిగి ఉండాలి. మీరందరికీ చెప్తున్నా, ఇళ్ళకాడ ఆయా గ్రామాల్లో ఉన్నవాళ్ళు తెలుసో తెలియకో అనవసరమైన మాటలు మాట్లాడుకోకండి. ఆమేన్ చెప్పండి అందరూ. మనది కాని విషయం, అసలు మనకు అర్థం కాని విషయం, మనకు తెలియని విషయాలు ఎవరి మీద, సేవకుల మీదే కాదు, తోటి వాళ్ళ మీద కూడా, సంఘస్థుల మీద కూడా
ఎవరి మీద కూడా అనవసరంగా. మన సమస్యలే మనకి ఎక్కువ, మన శోధనలే మనకి, మనం స్పిరిచువల్గా ఎదగటమే మనకి అసాధ్యం అవుతుంది. దాని కొరకు ఫైట్ చేయండి. ఆమె చెప్పండి అందరూ. దేని కొరకు? డైలీ బైబిల్ చదవండి. డైలీ గంట సేపు ఖచ్చితంగా బైబిల్ చదివేవాళ్ళు ఎంతమంది ఉన్నాం? చాలా తక్కువ. డైలీ గంట సేపు ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నాం? చాలా తక్కువ. అంటే మన లైఫ్కి ఒక గంట బైబిల్ చదవడం, ఒక గంట ప్రార్థన చేయటం, ఒక గంట పరిచర్యలు చేయటం మనకు కష్టమైపోతుంది. దాని కొరకు ఏడవండి, దాని కొరకు ప్రార్థన చేసుకోండి, దాని కొరకు సిద్ధపడండి. దేవుడు మీకు కార్యాలు చేస్తాడు. సూచక్రియలు, మహత్కార్యాలు దేవుడు చేస్తాడు, అద్భుతాలు దేవుడు చేస్తాడు. దాని కొరకు ప్రిపేర్ అవ్వండి. ప్రభా నన్ను గ్రో చేయి, ప్రభా నన్ను అభివృద్ధి చేయి నాయన. నేను వ్యక్తిగతంగా చేసుకునే ప్రభా అసలు ఎవరేమంది కాదు, అసలు నేను ఉండాల్సినట్టు నన్ను ఉంచయ్యా. ఆమె చెప్పండి అందరూ. నేను ఈ రోజు చాలా ప్రభా బైబిల్లో డానియేల్ ఉన్నాడు కదా, అసలు అట్లా నన్ను తయారు చేయి ప్రభా, అట్లా నన్ను వాడుకో ప్రభా, అట్లా నన్ను స్థిరపరచు, నా పనిలో నన్ను ఒక నిపుణత కలిగి సహాయం చేయి ప్రభా. ఆమె చెప్పండి. ఈ వేస్ట్ విషయాలు నా దగ్గరికి రానియద్దు. నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటా. ఏంటంటే వ్యర్థమైన ఫోన్లు కానీ వ్యర్థమైన మనుషులు కానీ నా దగ్గరికి రానే బాగు ప్రభు అని. ఆమె చెప్పండి. ఎందుకంటే నేను నీ కొరకు ఉపయోగపడాలి కదా. అంతేగాని నేను ఎవరిని తిడదామా లేకపోతే ఎవరి గురించి ఆలోచిద్దామా, అసలు ఇంత టైం ఉంటుంది? అసలు నా బైబిల్ నేను చదువుకుంటాను, నాకు టైం లేదు. నా మెసేజ్ నేను ప్రిపేర్ అవ్వటానికి టైం లేదు. వీటి కొరకు నాకు ప్రార్థన చేసుకోవడానికి టైం లేదు. నేను ఇంకా వేస్ట్ వాటి గురించి, వేరే వాటి గురించి నేను అనవసరంగా అడగటము, లేకపోతే బాధపడటము, లేకపోతే తిట్టటము, ఇవన్నీ నాకెందుకు ఎక్స్ట్రా పనులు? ఇందు మూలంగా మీకు తెలియజేయండి ఏమనగా, మీ పని తప్ప వేరే పని చేయకండి. ఆమె చెప్పండి అందరూ. మనం ఖచ్చితంగా ఆ పని చేయాలి. ప్రతి ఒక్కళ్ళు ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయి మీరు సక్సెస్ అవుతారు. అందుకే చాలాసార్లు చెప్తుంటాం, మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని. నీ సొంత పని మీద మనసు పెట్టు. నువ్వు బైబిల్ చదువు, నువ్వు ప్రార్థన చేసుకో, నీ ఇంటిని శుభ్రం చేసుకో, నీ ఇంట్లో ఇంకా రక్షణ పొందిన వాళ్ళ గురించి ప్రార్థన చేసుకో, ఇంకెవరికైనా సువార్త చెప్పాలో చెప్పు, ఈ పనిలో ఉండు. ఇక మిగిలిన విషయాలు వదిలేసి దేవుడు చూసుకుంటాడు. ఆమె చెప్పండి. ఒకళ్ళు నీకు ఎవరిని కీడు చేస్తున్నారా, నష్టం చేస్తున్నారా, మోసం చేస్తున్నారా, ఇవన్నీ ఎవరికి తెలుసు? గట్టిగా చెప్పండి, ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. యవ్వన బిడ్డలు జాగ్రత్తగా ఉండాలి. యవ్వన బిడ్డల ఫోనులు పరిశుద్ధంగా ఉండాలి. యవ్వన బిడ్డలు ఎవరితో మాట్లాడకూడదు. మీరు, మీ చదువు, మీ భక్తి. అర్థమవుతుందా? ఏమేమి ఉండాలి మనకి? మనము, మీ ఆత్మీయ జీవితము, మీ చదువు, మీరు భక్తిగా ఎదగటం. ఇంక ఈ విషయాలు తప్ప చెత్త విషయాలు వినకండి, చూడకండి. 3 కోతులు బొమ్మలు విన్నారా, చూసారా? ఏంది ఆ కోతులు? 3 కోతులు ఏ పాట నేర్పుతున్నాయి? చెవులు మూసుకున్న కోతి ఏం చెబుతుంది? చెడు వినకు. కళ్ళు మూసుకున్న కోతి ఏం చెప్తుంది? చెడు చూడకు. నోరు మూసుకున్న కోతి చెడు మాట్లాడకు. ఇదే నీకు సక్సెస్ అవుతావు. యవనస్తులు జాగ్రత్తగా ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇది గుర్తుపెట్టండి. కనుక ఎవరైనా నిజంగా ఓ కోరాహలాగా, ఓ దాతాలాగా, ఓ అభిరాములాగా ఆ థాట్స్ అసలు రానేకండి. దేవుడు ఎవ్రీథింగ్ హీ నోస్. ప్రతిదీ దేవునికి తెలుసు. ఆ బైబిల్ ఏం చెప్తుందంటే, మాట నా నాలుగు రాకమునిపే నువ్వు దాని ఉద్దేశమును ఎరిగి, నువ్వు క్రియ దాకా అవసరం, నువ్వు మాట కూడా అవసరం, నీ థాట్ దేవుడికి తెలుసు. కనుక చాలా జాగ్రత్త సుమా. ఒకవేళ ఏదైనా పొరపాట్లు జరిగి ఉంటే మిమ్మల్ని మీరు సరి చేసుకోండి, సర్దిద్దుకోండి. ఇంకా నెక్స్ట్ టైం అలాంటివి జరగకుండా చూడండి. 4వ పాఠం నేర్చుకుందాం మనం దీవించబడటానికి. అపోస్తలుల 5వ అధ్యాయము 14వ వచనం. ప్రజలు వారిని ఘనపరచుచుండిరి, పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడుచుండిరి. ప్రజలు వారిని ఘనపరచుచుండిరి అనే ఆ మాట అండర్లైన్ చేయండి. ఘనపరచుచుండిరి. ఘనపరచడం అంటే ఇక్కడ రాయబడిన మాట, ప్రజలు వారిని ఎవరిని ఘనపరుస్తున్నారు? పేతురుని, యోహాన్ని, అంటే దేవుని సేవకుల్ని, అక్కడ పరిచర్య చేసిన దైవజనులను ఘనపరుస్తున్నారు. ప్రజలు వారిని నేను మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తే నేను ముందుకు తీసుకెళ్తాను. అసలు దేవుని ప్రజలను లేకపోతే దేవుని సేవకులను, దేవుని బిడ్డలు ఎందుకు ఘనపరచాలి? ఎందుకు వాళ్ళకి ఘనపరచాలి? వాళ్ళకి ఎందుకు ఆధిక్యత, లేకపోతే వాళ్ళని ఎందుకు గౌరవంగా చూడాలి? వాళ్ళని ఎందుకు ఘనపరచాలి? కొన్ని విషయాలు బాగా అర్థమైతే బాగా భక్తి చేస్తాం. బాగా భక్తి చేస్తే దేవుడు బాగా దీవిస్తాడు. మనం బాగా దీవించబడితే మన ప్రక్కన రక్షించబడతారు. అర్థం కాకపోతే చాలామంది తప్పులు చేస్తారు. ఎందుకు చేస్తారంటే చెయ్యాలని చేయరని, కానీ కొంతమంది తెలియకనే చేస్తారు. కనుక ఇక్కడ ప్రజలు ఘనపరుస్తున్నారు. ఎందుకు ఘనపరుస్తున్నారు చూడండి. ఎందుకు ఘనపరచాలి? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం చదవమ్మా. అతడు రోగి అయినని మీరు వింటిరి కనుక
అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అందరు చదవాలి. నిజముగా అతడు రోగి చావునకు సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతన్ని కనికరించెను. అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగున్నట్టుకై నన్నును కనికరించెను. 30వ వచనం, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచుడి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని సిద్ధం. అట్టి వారిని ఘనపరచుడి. ఆ మాట అండర్లైన్. అట్టి వారిని ఘనపరచుడి. అట్టి వారిని ఘనపరచుడి. ఎందుకు ఘనపరచాలి? ఎఫ్రొదితుని ఎందుకు? అతడు ప్రాణానికి తెగించి పరిచర్య చేశాడు. అతడు చావునకు సిద్ధమై ఉండి కూడా మిమ్మల్ని చూడాలని మిగులు అపేక్ష కలిగి ఉన్నాడు. అతడు మీరు చేయాల్సిన పరిచర్యని అతడు నా కొరకు చేశాడు. ఆ కొదువను తీర్చాడు అతడు. అయినా అతడు మిమ్మల్ని చూడాలని వస్తున్నాడు. మీరు బాగా ఘనపరచండి. దేవుడు ఎంత స్పష్టంగా ఎఫ్రొదితుని మాట్లాడుతుంటే, నీ కొరకు పని చేశాడు, నువ్వు ఘనపరచు. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. సేవకులు, జెన్యూన్ సేవకులు, నిజమైన సేవకులు ఎందుకు గౌరవానికి పాత్రలు, ఎందుకు ఘనతకు పాత్రలు అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రజల కొరకు సేవ చేస్తూ ఉంటారు. ఒక రోగుల కొరకు చేయాలనే విషయంలో కొంతమంది బాగలేదా నేను రానమ్మా అంటారు. కానీ ఏ పాస్టర్ అలాగ అనడు. ఒక ఆత్మీయ దైవజనుడు వెళ్తాడు, పని చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. చావు బతుకుల మధ్య వెళ్తాడు, ప్రార్థన చేస్తారు. కుటుంబాల్లో కలహాలుంటే వెళ్తాడు, ప్రార్థన చేస్తాడు, పరిచర్య చేస్తాడు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా